ఒకటే మాట ఆర్టీఓ గారికి ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు ఆర్టీఓ గారు అంటే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేటు, వారు మన అధికారి, మన సిస్టము, మన ప్రభుత్వం అంటే అంబేద్కర్ తయారు చేసిన గవర్నమెంట్ సిస్టమ్. అందులో మన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు. వారిని ఒక మాట గౌరవంగా అడగాల్సింది ఏంటంటే, కటిక పేదలైన ఇలాంటి బాధితులు అంత భయంకరమైన సంఘటన జరిగినప్పుడు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదు, ఫ్యూనరల్ చేయడానికి, సమాధి చేయడానికి ఒక్క పైసా లేదు. ఉండడానికి ఆ రాత్రి పూట శవాన్ని పట్టుకొని ఎక్కడ ఆశ్రయం పొందాలో కూడా తెలియని ఆ అర్ధరాత్రి దుస్థితిలో ఆర్టీఓ గారు మా దగ్గరకు వచ్చి ఎందుకు ఒక చిన్న సహాయం చేయడానికి రాలేదు? ఎందుకు ఎంఆర్ఓ రాలేదు? మొదటగా ఒక 10,000 రూపాయలు ఫస్ట్ ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర, ఆర్టీఓ దగ్గర ఉన్న అధికారంతో ఫస్ట్ ఒక 10,000 రూపీస్ ఇచ్చి శవాన్ని దానం చేయమని ఫ్యూనరల్ ఖర్చులు ఇస్తారు. ఆ పని ఆర్టీఓ గారు మొన్నటి నుంచి 24 గంటలు శవం పట్టుకొని తిరుగుతుంటే ఈ ఎంఆర్ఓ ఆర్టీఓలు అయినటువంటి మన వర్గ ప్రతినిధులే సిస్టంలో ఉండొచ్చు. ఎందుకు రాలేదు ఆర్టీఓ గారు? ఒక్క మాట వివరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకు కారణం? శవాన్ని పట్టుకొని కృష్ణయ్య గారు 50 ఏళ్ళ అనుభవం ఉంది అన్న. శవాన్ని పొందబెట్టడానికి పోవాలలేదు. రాత్రి శవాన్ని పట్టుకొని 24 గంటలు ఈ రోడ్ల మీద కూర్చున్నాం. ఎక్కడికి పోవాలని అడిగినారు పోలీసులు. ఈ శవాన్ని పట్టుకొని ఈ రాత్రిపూట ఎట్లా పొందబెడతాం? తీసుకుపోయి ఉండడానికి ఇల్లు లేదు, ఆ ఇంట్లో కరెంటు లేదు. ఈ శవాన్ని తీసుకొని ఆడికి పోవాలని లాస్ట్కి హాస్పిటల్ తీసుకుపోయి పండబెట్టడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్. ఆ రోజు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ ఒకళ్ళు డెత్ అయినప్పుడు డెత్ అయిన బాడీ దగ్గరికి ఆర్టీఓకి ఎంఆర్ఓ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ శవం ఎక్కడి నుంచి, ఏ ఊరు, వాళ్ళ ఖర్చులు ఉన్నాయా లేవా, వాళ్ళ ఫ్యూనరల్ ఖర్చులకు ఏమైనా ఇవ్వాలని మీ దగ్గర ఒక అవకాశం ఉన్నది కదా. మీరు ఎందుకు రాలేదు అనేది దాని మీద మీ వివరణ కావాలని అడుగుతున్నా. అందుకోసం ఇప్పటిదాకా మీకోసం వెయిట్ చేసిన. చెప్పండి సార్. యాక్చువల్లీ 19th రోజు నేను లీవ్ పెట్టాను సార్. 24th వరకు లీవ్ పెట్టారు. ఇప్పుడు అందరూ ఆన్లైన్ లో ఉంటారుగా మీకు స్టాఫ్ తో చెప్తున్నాను సార్. కానీ నేను ఆదిలాబాద్ లో చూసినా సార్, వాట్సాప్ లో చూసినా, యూట్యూబ్ లో అది వచ్చింది. అందుకే నేను లీవ్ క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్లీ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే 2 days టైం. మాకు 8 o'clock వెళ్ళిన అక్కడ నుంచి నైట్ హైదరాబాద్ లో చేసిన, మళ్ళీ హైదరాబాద్ నుంచి నాగర్కర్నూలు, దీంట్లో 2 days పోయినా. ఇమీడియట్లీ వచ్చినాక నేను వీళ్ళకు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినా. కానీ నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అని చెప్పినాక పోలీస్ స్టేషన్ పోయినా సార్. అక్కడ దొరికినాక మళ్ళీ అక్కడ చాలా డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ వీళ్ళకు పట్టుకొని ఆర్డీ ఆఫీస్ వచ్చినా. నిన్న టోటల్ ఫస్ట్ 18th రోజు ఏం జరిగింది, 20th, 21st, 22nd రోజు ఏమేమి జరిగింది అన్ని డీటెయిల్స్ తెలుసుకుని స్పెసిఫిక్ రిపోర్ట్ ప్రిపేర్ చేసినాం సార్. ఆ రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేసినాం. దాంట్లో అంటే నేను నాట్ కావాలిటీ ఉండడం వలన మీరు అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పండి. ఇదే సార్ నా సమాధానం. ఎందుకంటే నేను మీరు ఎంఆర్ఓకి డైరెక్షన్ ఇవ్వలేకపోయారా? ఎంఆర్ గారు కూడా సండే ఉండటం. ఏ రోజు సండే సార్? ఇక్కడ ధర్నా జరిగిన రోజు. ఆ రోజు సెలవు, ఆ రోజు ఏమన్నా ఏం లేదు కదా. మీరు ఆర్డీఓగా సెలవు పెట్టిండ్రు, కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద మీ స్టాఫ్ తోటి కాంటాక్ట్ లో ఉండి ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారు పోయి ఆ చనిపోయినట ఆ బాడీ దగ్గరికి, ఆ ఫ్యామిలీ దగ్గరికి పోయి ఏం చేయాలనో మన వంతుగా మీ అధికారాలతో ఎంఆర్ఓకి చెప్పిర్రా? ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు రాలేదో చెప్పండి. చెప్పకుండా మనిషి మంచోళ్ళలాగుండి చూడటానికి, మనిషి మంచోళ్ళలాగుండి కాదు చూడటానికి. ఎమ్మెల్యే చెప్పకుండా రావా? ఎమ్మెల్యే ఇక్కడ ఒక ఎమ్మెల్యే అవలగాడు ఉన్నాడు కదా ఇక్కడ. అట్లా కాదు, ఒక ఎమ్మెల్యే అనే లంగాగాడు ఉన్నాడు కదా ఇక్కడ. అతను చెప్పిందాక రారా మీరు? మరి ఎందుకు మీరు ఆర్డర్ ఇవ్వలేదు ఎంఆర్ఓకి? బాడీ దగ్గరికి పోమని ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలేదు? రీజన్ ఏంటి? మీ ఫేస్ చూస్తేనేమో చాలా ప్రేమించేటట్టుకున్నారు మీ రూపం, కానీ మీ యాక్షన్ మాత్రం ఇంత భయంకరంగా ఉందండి. ఎందుకు డైరెక్షన్ ఇవ్వలే? ఎంఆర్ఓ గారు మీకు తెలుసా ఇన్సిడెంట్ జరిగిందని? మీకేమి ఇన్ఫర్మేషన్ రాలే? మీకు పోలీస్ స్టేషన్ కి ఎలాంటి సంబంధం లేదా? ఏరి డిఎస్పీ గారు, ఏరి ఆ సిఐ గారు రమ్మనండి ఒకసారి. ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే? పిలవండి, పిలిచారండి సార్. ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే? ఆర్టీఓకి ఎందుకు చెప్పలే?
చెప్పాలి? అసలు ఇక్కడ నడుస్తున్నది గవర్నమెంట్ సిస్టమా? ఇక్కడ నడుస్తున్నది గవర్నమెంట్ సిస్టమా? రెడ్డి దాదాగిరి నడుస్తుందా? రెడ్డి దాదాగిరి నడుస్తుందా? గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుందా? ఆర్డీఓ ఎంఆర్ఓ ఒక చచ్చిపోయిన శవం దగ్గరికి ఎందుకు రాలే? మీకు డైరెక్షన్ ఇవ్వబట్టి, ఎవరు ఇవ్వకపోబట్టి రాలేదా? రీజన్ ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ మీరు కలెక్టర్ రాడు, ఒకే కలెక్టర్ రాడు, ఆయన స్థాయి చాలా గొప్పది కాబట్టి కలెక్టర్ రాడు. ఒక ఆర్టీఓ డెడ్ బాడీ దగ్గరికి ఎందుకు రాలే? శవం చంపబడిన మర్డర్ అయిన శవం దగ్గరికి, హత్య చేయబడినటువంటి శవం దగ్గరికి ఒక ఆర్టీఓ వచ్చి అమ్మాయి 10,000 రూపాయలు ఉంచుకో, ఆ పునరావాసం కానో శవాన్ని తగలబెట్టడానికో దేనికో ఈ 10,000 రూపాయలు ఉంచని నీకు అవకాశం ఉందిగా, డబ్బులు ఇచ్చే అవకాశం నీకు జీవో కూడా ఉందిగా, తీసేసి ఉన్నది నాకు తెలియదు. కానీ ఒక ఆర్టీఓ చేయాలి కదా. తన దగ్గర ఒక చిల్లి కావలేదు. ఈ శవాన్ని ఎక్కడ తీసుకుపోవాలా? మొన్న రాత్రి ఆ ఒక్క మాటగా అందరం చెల్లించిపోయాను. సార్ ఈ శవాన్ని తీసుకొని నేను ఇంటికి పోలేను సార్ ఈ అర్ధరాత్రి పూట, నేను ఎట్లా పోవాలి అని అంటే ప్లేస్ లేక, స్థలం లేక పోలీస్ స్టేషన్ లో వద్దంటాడు డిఎస్పీ. ఇంటికి పోవడానికి 12 కిలోమీటర్ల శవాన్ని తీసుకొని పోవాలి. అక్కడ ఇల్లు లేదు, దాంట్లో కరెంట్ లేదు, ఎవరొచ్చి కొడతారో తెలియదు. ఆ ఊళ్ళే వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఆ ఊరికి పోవడం కుదరలేదు, పోలీస్ స్టేషన్ లో శవం పెట్టడం కుదరలేదు. ఇప్పుడు ఈ శవాన్ని తీసుకొని నేను ఎడిపోవాలని తల్లి అడిగితే ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకొచ్చినామో మళ్ళీ అదే దగ్గరికి పోయి ఈ శవాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్కడన్నా అంటారా? ఇది ఆర్టీఓకి ఇష్టం, ఎంఆర్ఓకి ఇష్టం. ఇది ఇక్కడ ఎమ్మెల్యే నీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే కొనసాగించినప్పుడు నీ ఊళ్ళో ఉన్న రెడ్ల వైపు, కొందరు రెడ్ల వైపు ఉన్నావా? నువ్వు బాధితులైనటువంటి బీసీఎస్సీల పక్షాన ఉన్నావా ఎమ్మెల్యే? అంటే ఎమ్మెల్యే దీనికి చెప్పాలా, ఆర్టీఓకి చెప్పాలి, లేదా ఎంఆర్ఓకి చెప్పాలా? ఎమ్మెల్యే నుంచి డైరెక్షన్ లేని ఆర్టీఓ కదలడం, ఒకవేళ కాదని నేను అట్లా చేసేవాడిని కాదని మీరు అంటే, మీరు ఆ మాట అంటే మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. అంటే మీరు ఎంఆర్ఓ చెప్పాలా, ఎంఆర్ఓ ఇక్కడికి రాలే. నేను పోలీసు వాళ్ళని అడిగినా తల ఉంచుకొని మౌనంగా ఉంటాను, ఆర్టీఓని అడిగినా తల ఉంచుకొని మౌనంగా ఉంటారు. మీ దగ్గర సమాధానం ఎందుకు లేదు సార్? ఇది నో, మీ దగ్గర ఆన్సర్ ఉందా అంటున్నా. ఏమింది? మీరు ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే? అంటే మీరు ఒకటి నాకు తెలియదు అన్నారు ఎంఆర్ఓ గారు. ఒక మనిషి చచ్చిపోయిన సంగతి ఒక ఎంఆర్ఓకి తెలియదంటే మీ పోస్ట్ దేనికి మేడం? మీ ఎంఆర్ఓ పోస్ట్ మీ మండలంలో ఒక మనిషి చనిపోయింది తెలియదా? మేడం గారు ప్లీజ్ ఏమనుకోవద్దు. మీరు ఆ సమాధానం అమాయకత్వంగా చెప్పారా? మీ అమాయకత్వానికి నేను బాధపడాలా, మీరు మీ మౌనానికి బాధపడాలా అర్థం కాదు. మీ మండలంలో ఒక మర్డర్ అయిన సంగతి, ఒక శవాన్ని పట్టుకొని మీ మండలంలో 2 రోజులు తిరుగుతుంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదనడం ఎంతవరకు కరెక్ట్ మేడం? మీరంటే అభిమానం, మీరు వ్యక్తిగతంగా మీ పట్ల మాకెంతో సానుభూతి ఉంది, మా వర్గాలే. కానీ ఏ సిస్టమ్ లో ఉండి పని చేస్తున్నాం మనం? మనకు అంతరాత్మ ఎట్లా ఉపయోగపడుతుంది అసలు? ఆర్టీఓ గారు మీరు దీని మీద మౌనమే అంగీకారం అన్నా పర్వాలేదు, మేమేం బాధపడము. కానీ మాకు జరిగిన విషయం ప్రపంచానికి తెలవాలని చెప్తున్నాను నేను. ఈ విషయాన్ని ఒక చనిపోయిన శవం దగ్గరికి, బీదాబిక్కి జనం దగ్గరికి ఒక్క పైసా లేని వాళ్ళు శవాన్ని పట్టుకొని 2 రోజులు ఇక్కడ తిరుగుతుంటే, ఆ 2 రోజులు న్యాయం కోసం తిరుగుతుంటే అసలు ఆర్టీఓ రెవెన్యూ నుంచి, ఆర్టీఓ ఫ్రమ్ కలెక్టర్ నుంచో, చీఫ్ సెక్రటరీ నుంచో మీరు మాకు ఏదైనా చెప్పి మీరు పోలీసులను కోఆర్డినేట్ చేయాల్సినటువంటి పాత్ర ఆర్టీఓ. పోలీసు వాడు దిక్కు లేకపోయా, పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు. రాయగా మాకు ఏంది ఎమ్మెల్యే అంటున్నాడు, మాకు రేవంత్ రెడ్డి అంటున్నాడు అన్నట్టు తిరుగుతాడు. ఆయన ముఖం చూసిర్రు ఇందాక చేసుకోండి, ధర్నా చేసుకోండి. మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మాకు రెడ్లందరూ అండగా ఉన్నారు అన్నంత కాన్ఫిడెన్స్ లో తిరుగుతుండే ఊపిరి పీల్చుకుంటా ఆయన. అందుకనే మేము అంటున్నాం సార్, ఒక ఆర్డీఓగా, ఒక ఎంఆర్ఓగా చచ్చిపోయిన బాడీ దగ్గరికి, ఆ ఫ్యామిలీ దగ్గరికి చిన్న మెరిసి, చిన్న అభిమానం, మీరు వాళ్ళ మీద ఉన్న చిన్న ఏదైనా ఒక మీరు ధర్మం ఏదైతే ఉందో అది చేయలేకపోయినారని మేము బాధపడి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ ప్లేస్ లో రెడ్డి అధికారులు, వేరే అధికారులు, వెలమ కమ్మ అధికారులు ఉంటే అసలు మీరు ఇక్కడ ఉంటారా సార్? చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేద్దాం. మా వర్గాలు కాబట్టి ఆగి ఇది ఒక్కటన్నా మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరండి, 1/2 గంటలో ఆ ఊరు పంపిస్తాం. ఇంకోటి, బాధితులు ఎవరు పడితే ఎవరు పిలిస్తే వాళ్ళకి దగ్గరికి నేను బాధితులు పంపను. బాధితులంతా, ఈ సంఘటనలో జరిగిన బాధితులంతా బీసీఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడికి పోరు బాధితులు, ఎవరు చెప్పకుండా బయటికి పోరు. ఎందుకంటే మా భయం మాది, మేము కంట్రోల్ చేస్తున్నాం. ఎవరొచ్చి నీగ వాళ్తుందో, ఎవరి నుంచి ఏ దాడి జరుగుతుందో భయంగా వాళ్ళని 48 అవర్స్ నుంచి కాపాడుతున్నాం మేము. అందుకనే చాలా జాగ్రత్తగా మీకు అందుబాటులోకి ఎప్పుడు తేవాలి, మీ ఆ ఊరికి ఎప్పుడు పంపాలి, కమిషన్ దగ్గరికి ఎప్పుడు పంపాలి అన్న దాంట్లో కొద్దిగా ఆలోచించి మీకు ఆ కమ్యూనికేషన్ లో గ్యాప్ అయింది. మీరు దాని విషయంలో ఏం బాధపడద్దు, మీకు ఎప్పుడంటే అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాకపోతే ఆరోగ్యం బాగలేదు,
3 రోజుల నుంచి తిండి లేదు. ఆ 3 రోజుల నుంచి తిండి లేక నీరసమై ఇప్పుడు సెలైన్ బాటిల్స్ ఎక్కించుకొని వచ్చింది పాప తల్లి. మరి ఈమెని తీసుకుపోవాలంటారా అక్కడికి? కమిషన్ చైర్మన్ ఇక్కడికి వస్తాడా? ఇలాంటి అనారోగ్య పరిస్థితులు తప్పకుండా జరిగిన సంఘటన స్థలంలోనే విచారించాలి అనే రూల్ ఏమైనా ఉంటేనేమో తీసుకొని పోదాం. లేదంటే కమిషన్ ఇక్కడికి వస్తే 4 చైర్లు అరేంజ్ చేస్తాం, మొత్తం టెంట్ అరేంజ్ చేస్తాం, లేదా కమిషన్ వాళ్ళకైనా కలెక్టర్ అయినా అరేంజ్ చేస్తారు, మీరైనా అరేంజ్ చేస్తారు, విచారించుకోమని చెప్పండి.